హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన హీరోయిన్ ఎవరయ్యా అంటే నయనతార అని చెప్పవచ్చు. 2003లో మలయాళ చిత్రం మనసిన కాడే చిత్రం ద్వారా తన కెరీర్ను ప్రారంభించారు. 20 సంవత్సరాలకు పైబడి సినీ ప్రపంచంలో హీరోయిన్గా తన సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తున్నారు. తాజాగా జవాన్ చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్గా ఆ చిత్రంతో మారిపోవడం జరిగింది. ఆ సినిమాలో నటించినందుకు తను 12 నుంచి 15 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. దక్షిణాదిలో ఏ హీరోయిన్ తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ నయనతార తీసుకుంటున్నారు. జవాన్ తర్వాత బాలీవుడ్ చిత్రంలో లేదా తమిళ చిత్రంలో నటించడానికి ఆమె 15 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమాకి తన పారితోషికాన్ని పెంచుతూ వస్తున్న నయనతార ప్రస్తుతం తన ఆస్తుల విలువ 183 కోట్ల రూపాయలు ఉంటుందని ఒక సంస్థ చెప్పడం జరిగింది. అలాగే వాణిజ్య ప్రకటన చేసేందుకు కూడా 4 నుంచి 7 కోట్లు తీసుకుంటున్నారు. ఆమె కేవలం ఒక సినిమా నటే కాదు, వ్యాపారవేత్త కూడా. తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ అనే ప్రొడక్షన్ హౌస్ను కూడా ప్రారంభించారు. లాస్ట్ ఇయర్ 9 స్కిన్ పేరుతో చర్మ సంరక్షణ సంస్థను కూడా స్టార్ట్ చేశారు. చెన్నైలో 100 కోట్ల విలువ చేసే విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మించుకున్నారు. తనకున్న 4 హౌసెస్లో ఇది ఒకటి. తమిళనాడు, కేరళ, హైదరాబాద్ అండ్ ముంబైలలో నయనతారకు ఆస్తులున్నాయి. 50 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ నయన సొంతంగా జెట్ కలిగి ఉన్న వారిలో నయన కూడా ఒకరు. తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్రయాణం చేసేందుకు ఆమె దీన్ని యూజ్ చేస్తారు. జెట్ కాకుండా అనేక ఖరీదైన వాహనాలున్నాయి. BMW 5 సిరీస్, మెర్సిడెస్ GLS 350D వంటి కోట్ల రూపాయల విలువైన వెహికల్స్ నయనతార కలిగి ఉన్నారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.